గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వైపుగా వెళ్లవలసినటువంటి ఎయిర్ ఇండియా 171 ఈ ప్లేన్ నిన్న 1:15 సమయానికి అహ్మదాబాద్ లో టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి కొన్ని క్షణాల్లోనే బీజేఎంసీ హాస్టల్ పైన బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన క్రాష్ కు గురైంది. సుమారుగా అందులో ప్రయాణిస్తున్నటువంటి 242 మంది దుర్మరణం పాలయ్యారు. సుమారుగా ఒక్క వ్యక్తి మాత్రం బయటపడగలిగారు. ఆ ఒక్క వ్యక్తి ఎలా బయటపడ్డాడు ఏంటిది మనం మాట్లాడదాం. అంటే బిఫోర్ దాట్ దాంతో పాటుగా అక్కడ మెడికల్ కాలేజీలో హాస్టల్స్ ఉన్నటువంటి ఆ విద్యార్థులు కానివ్వండి మరికొంతమంది చుట్టుపక్కల నివాస ప్రాంతాలు కుప్పకూలిపోయింది. కాబట్టి ఓవరాల్గా 265 మంది దుర్మరణం పాలయ్యారు. 1996 తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నమోదైంది. గతంలో 1996లో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ వర్సెస్ కజకిస్తాన్ ఎయిర్లైన్స్ గా కొలైడ్ అయింది. ఒకదానికో ఢీకొన్న ఈ ప్రమాదంలో 349 మంది మరణిస్తే ఆ తర్వాత రెండో అతిపెద్ద ప్రమాదంగా నమోదైంది. ఇది ఒకసారి అసలు ఆ ఒక్క వ్యక్తి ఎలా బయటపడ్డాడు, ఆయన ఎలా మళ్ళా మృత్యుంజయుడిగా బయటకు వచ్చారనేది మీకు వివరించే ప్రయత్నం చేసి ఒకసారి ఆ బ్లూ ప్రింట్ ప్లే చేయండి. మనతో పాటుగా సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు కూడా ఉన్నారు. ఆయన ఎందుకు జరిగింది, ప్రమాదం గల కారణం ఏంటి, ఎలా జరిగింది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా బ్లూ ప్రింట్ ప్లే చేసుకోండి. ఆ బ్లూ ప్రింట్ లో 11A సీట్ నెంబర్ విశ్వాస్ కుమార్ ఇక్కడ చూడండి, ఇది 11A. సో ఇక్కడ నుంచి ఆయన ఈ సీటింగ్ లో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ నుంచి ఆయన బయటపడగలిగాడు. ఎమర్జెన్సీ డోర్ సహాయంతో ఆయన బయటికి దూకేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ని అహ్మదాబాద్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ పై డేట్ కనపడుతోంది. ఆ ఆరో మార్క్ ఉన్న చోట 11A సీట్ లోనే ఆయన కూర్చున్నారు. సో ఆయన టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదాన్ని కొంత అంచనా వేసి అక్కడ కుదుపులో ఉండడం కానివ్వండి క్రాష్ జరగడంతో వెంటనే దాని నుంచి బయటకు దూకేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ కొంత మానసికంగా ఆందోళనగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం గల కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, సో అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ద బిగ్గెస్ట్ సెకండ్ ప్లేన్ క్రాష్ గా తెలుస్తోంది భారతదేశంలోనే. 265 మంది మరణాలకు కారణమైంది. అసలు ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు జరిగి ఉంటుంది ఎగ్జాక్ట్గా ఏంటంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది నంబర్ ఆఫ్ కారణాలు అనేది మనకు తెలుస్తుందండి. ఇందులో ఏంటంటే నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ది మెకానికల్ ఇంజిన్ ఫెయిల్యూర్ ఒకటి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఒకటి. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ లింక్ ఫ్లాప్స్ అనేది యాక్చువల్గా టేకాఫ్ పొజిషన్లో ఉండాలన్నప్పుడు ఇట్లా ఫ్లాప్స్ అనేది ముందు ఇట్లా వెనక్కు ఉండాలన్నమాట. ల్యాండింగ్ అప్పుడు డౌన్ ఉంటాయి అన్నమాట. ఇట్లా అంటే లిఫ్ట్ అనేది ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయినప్పుడు లిఫ్ట్ పుష్ చేయాలన్నమాట అప్పుకి. అప్పుడే క్లైంబింగ్ ఫేస్ లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే థ్రస్ట్ అని ఉంటుంది. ఒకసారి పీసీఆర్ టేక్ ఆఫ్ విజువల్స్ చేసుకోండి అవి. సో తను చెప్తున్న ప్రకారంగా అది టేక్ ఆఫ్ తీసుకునే సమయానికి లిఫ్ట్ పుష్ టైప్ లో ఉండాలి, నోస్ భాగం పైకి ఉండాలి. అవును, కానీ ఇక్కడ మనకు విజువల్ కనబడడం లేదు. అదే ఎగ్జాక్ట్ అదే చెప్తున్నాం కదా. ఇది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏంటంటే నేను లింక్ ట్రై చేస్తాను ఇది ఎలక్ట్రికల్ గా లింక్డ్ విత్ ద ఫ్లాప్స్ ఆపరేషన్ అనేది ఎలక్ట్రికల్ కూడా సంబంధించింది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఈ సిచ్యువేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ లోన కూడా ఏంటంటే ఒక విజువల్ చూడండి. మీరు చెప్తున్న ప్రకారంగా రైట్, ఆ విజువల్లో ముందు నోస్ భాగం అనేది పైకి లిఫ్ట్ పొజిషన్ లో ఉండాలి మీరు అంటున్నారు. ఆటోమేటిక్ అది ఉంటుందండి. వెనక వైపు ఏంటంటే వింగ్స్ ఉంటాయి కదా, వింగ్స్ కి మళ్ళీ అటాచ్డ్ గా అప్ అండ్ డౌన్ ఒక ఫ్లాప్స్ అని ఉంటుంది. ఆ ఫ్లాప్స్ అనేది మన డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే లిఫ్ట్ అనేది పైకి లేపుతుంది, అప్పుడప్పుడు ఏంటంటే లిఫ్ట్ అనేది తగ్గుతుంది. అప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు అప్పు ఉంటుంది. లిఫ్ట్ పెంచడానికి లిఫ్ట్ అనేది పుష్ చేస్తుంది అనమాట. ఎయిర్క్రాఫ్ట్ పుష్ చేయడానికి అనేది మామూలుగా డౌన్ ఉండన్నమాట. ఆ విధంగా పొజిషన్ ఉండాలి. అది ఖచ్చితంగా మనకు తెలియట్లేదు. కానీ ఏంటంటే నేను లింక్ చేయడానికి ట్రై చేస్తున్నాను ప్రాబబిలిటీస్. లింక్ అంటే ఎట్లాగంటే ఇందులో కూడా కొన్ని ప్యాసింజర్స్ లోన ఏసీ పనిచేయట్లేదు సరిగా అనేది ఒకటైతే కంప్లైంట్ అనేది ఉందన్నారు ఆ ఎయిర్క్రాఫ్ట్లో. ఇంకోటి కూడా ఏంటంటే దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయట్లేదు అని. అంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం అయితే ఉంది అని మనకు తెలుస్తుంది. ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ది నాన్ ఆపరేషన్ ఆఫ్ ది ఫ్లాప్స్ కూడా. ఫ్లాప్స్ అనేది కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఫ్లాప్స్ కూడా ఏంటంటే థ్రస్ట్ని తగ్గిస్తుంది, లిఫ్ట్ అనేది క్రియేట్ అవ్వదు అనమాట. అది ఒక కారణం ఉండొచ్చు. అంటే అక్కడ ఏంటంటే యాక్చువల్గా లిఫ్ట్ కావాల్సిన థ్రస్ట్ అనేది లాస్ ఆఫ్ థ్రస్ట్ అయితే జరిగింది ఇక్కడ. లాస్ ఆఫ్ థ్రస్ట్ అంటే ఇంజిన్కి ఒక పవర్ ఉండాలి. పవర్కి ఎనఫ్ పవర్ లేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అది డ్రాప్ అవుతుంది ఎయిర్క్రాఫ్ట్. ఎనఫ్ పవర్ ఉండి లిఫ్ట్ ఉన్నప్పుడు ఇట్లాగా మనకి పవర్ ఉన్న ఇంజిన్లో మనకి కార్లో ఎట్లా స్పీడ్ వెళ్తున్నప్పుడు కొంచెం ఇట్లా పై లిఫ్ట్ కూడా ఉందనుకోండి పుష్ చేస్తుంది పైకి. రెండు ఉన్నప్పుడే
ఎయిర్క్రాఫ్ట్ సవ్యంగా దానికి V2 V1 స్పీడ్స్ అండ్ డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి అన్నమాట. డెసిషన్ స్పీడ్స్ అన్ని డెఫినెట్గా ఉంటాయి. అవి ఇక్కడ కుదరలేదు. అంటే ఏ పర్టికులర్ డిస్టెన్స్లో వెళ్ళంగానే సర్టెన్ డిస్టెన్స్లో హైట్ అనేది గెయిన్ చేయలేకపోయింది. ఆ విధంగా కారణాలు కావాల్సింది. లిఫ్ట్ అనేది నీకు థ్రస్ట్ అనేది జనరేట్ అవ్వలేదు. ఇది 2 కారణాలు అని చెప్పేది, మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ అయి ఉండొచ్చు. ఇంకొకటి కూడా ఏంటంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ది బర్డ్ హిట్. కానీ బర్డ్ హిట్ వచ్చేలకి ఏంటంటే ఇట్ ఈస్ ట్విన్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ బాడీడ్ ఎయిర్క్రాఫ్ట్, లాంగ్ హాల్ ఫ్లైట్ ఎయిర్క్రాఫ్ట్, 9 hours ఫ్లయింగ్ టైం లండన్కి ఎయిర్క్రాఫ్ట్. 2 ఇంజిన్స్ ఉన్నాయి ఇందులో. 2 ఇంజిన్స్లో 2టికి తగిలినాయా? ఏది? బర్డ్స్ రిమోట్ పాసిబిలిటీ. బట్ బర్డ్స్ హిట్ అయినా కానీ ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది, తగినంత థ్రస్ట్ ఉండదు. ఆటోమేటిక్గా థ్రస్ట్ డ్రాప్ అయితే ఆటోమేటిక్గా కుప్పకొలటానికి. అంటే 2 ఇంజన్లు కుప్పకూలితే కానీ ప్రమాదం జరగదు. అవును. సో 2 ఇంజన్లకి ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ట్విన్ ఇంజిన్ లో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ అయినా కానీ లిఫ్ట్ సరిపోతుంది. ఏది సేఫ్గా జరగడానికి. ఇదొక రీజన్. ఇంకోటి ఏంటంటే 4th రీజన్ నాకు తెలిసినంత వరకు, అక్కడ టెంపరేచర్ మధ్యాహ్నం పూట అహ్మదాబాద్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే రన్వే లెంత్ అనేది ఎక్కువ ఉండాలి. టెంపరేచర్ పెరిగింది, డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ అనేది తగ్గిద్ది. ఈ డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ తగ్గినప్పుడు ఏంటంటే ఎక్కువ దానికి కూడా ఇప్పుడు ఫ్యూల్ బర్న్ అవ్వాలంటే మనకి ఎయిర్ ఆక్సిజన్ కూడా కావాలన్నమాట. అప్పుడు తగ్గడంలో ఎక్కువ కావాలి, ఎక్కువ లెంత్ ఆఫ్ రన్వే కావాలి. అక్కడే కూడా రన్వే లెంత్ కొంచెం తగ్గిందా, లేకపోతే ఇంకోటి కూడా ఒకసారి మీరు చూడండి. ఇందాక మీరు చెప్తున్నట్టుగా అక్కడ విజువల్స్ లో కనిపిస్తున్న ప్రకారంగా దాంట్లో టెక్నికల్ సమస్య, ఇందాక ప్లే చేయండి PCR మళ్ళీ. ఆ టెక్నికల్ సమస్యకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎదురైనట్టుగా కనబడుతోంది. సో సాంకేతిక లోపం, ఎక్కడ చూడండి మీరు అంటున్నట్టుగా సాంకేతిక లోపం తలెత్తింది అని చెప్పి మీరు అన్నటువంటి ఆ సిస్టమ్స్ ఆఫ్ అవ్వడం కానివ్వండి, తర్వాత ఏసీలు పనిచేయకపోవడం, ఇదంతా కూడా ఇక్కడే సమస్యకి. ప్రమాదానికి ముందు విమానంలో పరిస్థితి. సో ఇది కరెంట్ సిచ్యువేషన్. సో సాంకేతిక లోపం తలెత్తింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ సాంకేతిక లోపాన్ని పరిశీలన చేసిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. సో బేసిక్ గా ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ కి ముందు ఎటువంటి క్రాస్ చెక్స్ ఉంటూ ఉంటాయి? నార్మల్గా ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అయిన తర్వాత దాని కన్సర్న్ ఫ్లైట్ ఇంజనీర్ వస్తారు, అన్ని చెక్ చేస్తారు, సిస్టమ్స్ అన్ని చెక్ చేస్తారు. దాంతోపాటు పైలట్స్ కూడా చెక్ చేస్తారు. పైలట్స్ ఆల్సో దే గాట్ దట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. డిఫరెంట్ ప్రతి ప్రొసీజర్ కొన్ని ఒక చెక్ లిస్ట్ 1 by 1 చెక్ చేసుకుంటే అన్ని కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళు టేకాఫ్. ఈవెన్ డ్యూరింగ్ టేకాఫ్ ఆల్సో దే విల్ చెక్ ద పైలట్ అండ్ నార్మల్గా పైలట్ ప్లస్ కో పైలట్ ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు చెక్ చేసుకొని పోతుంటారు. కానీ ఇందులో ఏంటంటే ఈ సిస్టంలో మీకు ప్రతిదీ ఏంటంటే ఎంత డీప్గా మెయింటెనెన్స్ చేశారనే దాన్ని బయట కూడా ఉంటుంది. మీకు చూసుకుంటే ఏంటంటే మీరు హిస్టరీ చూసుకుంటే దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ 10 to 15% ఆఫ్ ది ఎయిర్ యాక్సిడెంట్స్ డ్యూ టు దిస్ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్. సరిగా ఎయిర్క్రాఫ్ట్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, అంటే మెయింటెనెన్స్ సర్వీసింగ్, ఇప్పుడు మన కార్ సర్వీసింగ్ ఎట్లా ఇస్తాం, ఎయిర్క్రాఫ్ట్ కూడా సర్వీస్ అంటే ఇన్ అవర్స్ ఫ్లయింగ్ అవర్స్ తర్వాత సర్వీసింగ్ వెళ్ళాలా, ఇంతవరకు డీప్గా వెళ్ళాలా అనేది ఉంటుంది. అది సరిగ్గా కూడా ఫాలో అవ్వలేదు అనుకోండి, కొన్ని ఇటువంటి ఇన్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓవర్లుక్ చేసాం అనుకోండి, స్మాల్ థింగ్స్ ఓవర్లుక్ చేస్తే అది పూర్తిగా డీప్గా వెళ్ళకుండానే ఓవర్లుక్ చేసి ఫ్లయింగ్ అలో చేశారనుకోండి, దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఓకే, అంటే మనం అనుకున్నది వేరు, జడ్జిమెంట్ వేరు. అంటే ఒక ఫ్లైట్ ఇంజనీర్ జడ్జిమెంట్ చేసిన తర్వాత అరే ఇది బాగానే ఉంది అనుకున్నట్టు వేరు, కానీ డీప్గా ఇంకా వెళ్తేనే కొన్ని తెలుస్తూ ఉంటాయి. అది కూడా నాకు ఒక డౌట్. అంటే మెయింటెనెన్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా మనకి ఐయాటా రికార్డ్స్ కానీ ఐకావో రికార్డ్స్ కానీ మనం చూస్తే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఒక రికార్డు మనం చూస్తే 45 to 55% పైలట్ ఎర్రర్స్ ఉంటాయండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేలేక ఇట్లా మెకానికల్ కానీ ఇంజిన్కి సంబంధించిన ఫెయిల్యూర్ కూడా ఒక 15 to 20% ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా మెయింటెనెన్స్కి సంబంధించి 5 to 10% మెయింటెనెన్స్ సంబంధించి. అంటే దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ అనేది ఇప్పుడు ఇందులో మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తాయి అనేది మనకు మెయిన్ ఇప్పుడే తెలియకపోవచ్చు, కానీ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ మీకు వాయిస్ రికార్డర్ కానీ తీస్తే అందుట్లో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పారామీటర్స్. మాట్లాడడం బ్లాక్ బాక్స్, రైట్? సో బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడడం. బిఫోర్ దట్ ఒక్కసారి మళ్ళీ మీకు బ్లూ ప్రింట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి PCR బ్లూ ప్రింట్ ప్లే చేయండి. సో 10 మంది క్రూ మెంబర్స్ ఇక్కడ చూడండి, మీరు గమనించండి. సో ఇది ఫ్లైట్ కి ముందు భాగం, అక్కడ టిప్ లో లాస్ట్ లో మీకు కనబడుతోంది ఇద్దరు కూడా పైలట్స్. సో అక్కడ పైలట్స్ ఉన్నారు, ఆ తర్వాత క్రూ మెంబర్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, తర్వాత ఇక్కడ కూడా మనం గమనిస్తే రైట్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఇద్దరు క్రూ మెంబర్స్ ఉన్నారు, ఆ తర్వాత
ఇక్కడ 4 మెంబర్స్ క్రూ మెంబర్స్ అంతా కూడా 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు పైలట్స్ ఉన్నారు. సో ఇక్కడ కూర్చున్నటువంటి ఆ విశ్వాస్ కుమార్ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగలిగాడు. ఆయన కొంత ఇప్పుడు మానసికంగా ఆందోళన చెంది కొంత ట్రీట్మెంట్ తీసుకున్నారు, రీజన్ ట్రీట్మెంట్, బట్ ఆయన బాగానే ఉన్నాడు, ఏం పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రమాదంలో మిగిలిన వారు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా దొరకలేదు, ఏ ఒక్కరు కూడా ఇంకా వారికి ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా వారి మృతదేహాలు ఎవరి మృతదేహం ఏంటి అది ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా దాని గురించి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. సో ఒకసారి మాట్లాడడం బ్లాక్ బాక్స్. ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేటువంటి పదం పెద్దగా వినబడుతుంది. ఆ బ్లాక్ బాక్స్ ఏంటి, దాంట్లో ఎటువంటి డేటా ఉంటుంది? సో ఈ బ్లాక్ బాక్స్ కనుక బయటపడగలిగితే ఉగ్ర కుట్ర ఉందా, దీని వెనక ఇంకేదైనా హస్తం ఉందా అని మాత్రం బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి బ్లాక్ బాక్స్ గురించి అడుగుదాం. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్ ఎటువంటి అంశాలు రికార్డ్ అవుతుంటాయి? బ్లాక్ బాక్స్ అనేది ఒక ఎక్విప్మెంట్ అండి, ఇది ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఎక్విప్మెంట్. ఇది అన్నిటినీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్, స్పీడ్ ఏంటి, వాడి యొక్క ఏదైనా ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లం జరిగినప్పుడు ఏదైనా ఇండికేషన్ జరుగుతాయి, వార్నింగ్ ఇండికేషన్ వస్తూ ఉంటాయి. వార్నింగ్ ఇండికేషన్స్ ఏమొస్తూ ఉంటాయి, ఆడియో ఇండికేషన్స్ ఏమొస్తుంటాయి, ఏమేమి వార్నింగ్స్ వస్తుంటాయి, ఇంజిన్ పర్ఫార్మెన్స్, స్పీడ్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ, ఏ ఆల్టిట్యూడ్ ఎంతవరకు గెయిన్ అయింది, ఏ టైంలో గెయిన్ అయింది, ఎంతవరకు గెయిన్ అయింది, ఇవన్నీ డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ యొక్క పూర్తిగా అందుట్లో అనేది డేటా అనేది మీకు తెలుస్తుంది. అంటే బ్లాక్ బాక్స్ అనేది విత్ ఇన్ ప్లేన్ లోనే ఎక్కడో దగ్గర ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటారు. సో నేను గూగుల్ చేసిన ప్రకారంగా 1100 డిగ్రీ సెల్సియస్ లో కూడా అది తట్టుకోగలుగుతుంది. టెంపరేచర్ కూడా ఏ విధంగా బర్న్ అయింది, ఎక్కడ ఉంటుంది అది బ్లాక్ బాక్స్ అనేది? ఎక్కడ నార్మల్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఎక్కువ టైల్ పోర్షన్. ఒక్కసారి ఎక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్ గా టైల్ పోర్షన్ ఎక్కువ. సో ఎటువంటి డేటా రికార్డ్ చేస్తుంది అది? అన్ని రికార్డ్స్. ఇప్పుడు మీకు వాయిస్ రికార్డ్ కూడా ఉంటుంది, పైలట్ కో పైలట్ కూడా వాయిస్ రికార్డ్స్ ఉంటుంది, అందుట్లో ఫ్లైట్ డేటా రికార్డర్ కూడా ఉంటుంది, అక్కడక్కడే ఉంటుంది. అన్ని ఏంటంటే ఇంజిన్ సంబంధించిన ప్రతి పారామీటర్, అంటే ఇంజిన్కి ఏ సంబంధించిన ఏం పారామీటర్స్ ఉంటాయండి, థ్రస్ట్ ఎట్లా ఉంటుంది, స్పీడ్ ఎట్లా ఉంటుంది, ఏ ఆల్టిట్యూడ్ ఏ టైంకి గెయిన్ అయింది, ఇవన్నీ పారామీటర్ ఇంజిన్కి సంబంధించి డిఫరెంట్ పారామీటర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక ఇది గ్రాఫికల్గా ఉంటుంది, కొంతవరకు డేటా వరకు ఉంటుంది. అవన్నీ ఏంటంటే డీకోడింగ్ చేయాలన్నమాట. డీకోడింగ్ చేయడం కొంచెం టైం పట్టొచ్చు. అది ఎగ్జాక్ట్గా అన్ని డేటా మొత్తం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా కారణం ఏంటనేది ఒకటి తెలుస్తుంది. ఈ విషయంలో ఎగ్జాక్ట్గా తెలియటానికి నాకు తెలిసినంత వరకు అది ఎంత ఇంపార్టెంటో ద పర్సన్ వేర్ సురేష్ విశ్వేష్ రమేష్ కుమార్. సో ఎలా తప్పించుకుంటాడు బహుశా ఈ 11A సీట్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? ఇతను కూడా కొంతవరకు ఏంటంటే అవగాహన అనేది కొంచెం ఇవ్వగల, అసలు ఎట్లా జరిగిందని రీజన్స్ అయితే తెలియకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అసలు ఫైర్ ముందైంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి ఈ ఫ్లైట్ లో 242 మెంబర్స్, రమేష్ ఆయన చివరిగా బయటపడిపోయింది. యాక్చువల్గా ఈవెన్ అక్కడ ఏమైంది, పెద్ద స్మోక్ వచ్చింది, ఫ్యూల్ బర్న్ అయింది, అదేమో అసలు సంబంధించిన ఏ మాత్రం ఇండికేషన్స్ లేవు అక్కడ. ఏది స్మోక్ కానీ దాని గురించి సంబంధించిన ఏ మాత్రం, ఓన్లీ కొంచెం దెబ్బలు పడ్డాయి. అంటే మనకి దీన్ని బట్టి మనకు కొంతవరకు అవగాహన ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది, డ్రాప్ అయ్యింది, ఆ తర్వాత ఫ్యూల్ బర్న్ అయ్యి ఉండొచ్చు. అంటే ఆ లోపుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేలాక ఏంటంటే మనకి అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది మిరాక్యులస్ టైమింగ్, అది టేక్ ఆఫ్ కి అక్కడ దాన్ని పూర్తిగా 5 సెకండ్స్, జస్ట్ 5 సెకండ్స్, ఇంత ఫాస్ట్. అదే చెప్తాను, ఇది మిరాక్యులస్ ఎస్కేప్ అండి. ఇది యాక్చువల్గా ఇతను జరిగింది. అందుకని నేను చాలా వరకు ఏంటంటే థింగ్స్ అతని దగ్గర నుంచి కూడా చాలా వరకు రివీల్ అవడానికి అవకాశం ఉంది. ఏ విధంగా జరిగింది, ఆ టైంలో అతను ఎట్లా ఎస్కేప్ అయ్యాడు, ఎయిర్ క్రాఫ్ట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ నిజంగా ఏదైనా సెబటైజ్, కొంతమంది సూసైడ్ టైప్ కూడా ఉంటారు, అటువంటి ఏదైనా జరిగిందా అక్కడ అనేది కొంతవరకు అనేది ఇతను అయితే రివీల్ అనేది సూసైడ్ ఇన్ ద సెన్స్ టెర్రరిస్టులు కానీ ఇంకేదైనా లోన ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉందా అనేది డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ మనం ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఏం జరిగింది అనేది కొంతవరకు ఇతనైతే చెప్పగలడు కదా. బతికి